వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరివి మిస్టేక్స్ ఉంటాయి. తన మిస్టేక్స్ ని ఎలా చెప్పడం అనేది వైఫ్ కి తెలీదు, వైఫ్ కి కూడా ఎలా చెప్పాలి అనేది హస్బెండ్ తెలీదు. వాళ్ళు మొదటి నుంచి భార్యాభర్తలు కాదు కదా, రెండు బ్యాక్ డ్రాప్స్ నుంచి వచ్చిన వాళ్ళు. లివింగ్ రిలేషన్షిప్స్ అంటున్నారు. ఇప్పుడు అసలు ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోకుండా కొంతకాలం కలిసి జీవించకుండా పెళ్లిళ్ళు కూడా చేసుకోవట్లేదు. ఇద్దరు 9 to 5 జాబ్ అనుకోండి, 9కి వెళ్ళి 5కి వచ్చేస్తారు. క్వాలిటీ టైం అని చాలా మంది ఇవ్వాలి అని అనుకుంటారు, అదే టైం అనుకుంటారు, అదే క్వాలిటీ టైం అనుకుంటారు. టీవీ చూసుకుంటూ కూర్చుంటారు, లేదంటే ఎవరి ఫోన్ లో వాళ్ళు కూర్చుంటారు, పిల్లల్ని పట్టించుకోరు. మీరు మాట్లాడేది స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్. ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం, ఎలా టైం స్పెండ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు ఫ్యామిలీలో కపుల్స్ ఒకరు ఫుల్ టైం వెళ్ళి బయట పని చేస్తున్నారు, 9కి వెళ్ళి ఎప్పుడో రాత్రికి వస్తారు. అంటే పిల్లలు ఆ టైంకి లేవక ముందే వెళ్ళిపోతారు, పిల్లలు పడుకున్న తర్వాత వస్తారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి సంబంధం లేకుండా వర్క్ చేస్తారు, అంత హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ ఇంకొక పర్సన్ ఇంటిని చూసుకోవడానికి ఉంటారు, అంటే మాక్సిమం వైఫ్సే ఉంటారు కాబట్టి. సో పిల్లలను చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ, కానీ ఆ ఉమెన్ కి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటది, ఎందుకంటే ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా అనేది. అంటే ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియదు, ఒక ఐడెంటిటీ అనేది ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వర్క్ చేసినా కూడా తననే వచ్చి అంటుంటారనమాట, నువ్వేం చేస్తావు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఈ మాత్రం సర్దుకోవాను, ఇల్లుని చక్క పెట్టుకునే బాధ్యత నీదే కదా, పిల్లల్ని ఆ మాత్రం చూసుకోవా. ఏదైనా చిన్న మిస్టేక్ అయినా ఎండ్ ఆఫ్ ది డే పాయింట్ అవుట్ చేసేది హౌస్ వైఫ్ ని. తను 365 days కష్టపడ్డా 24/7 తన టైం ఇచ్చిన రికగ్నైజ్ మాత్రం 0, వితౌట్ సాలరీ పనిచేస్తుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్లో ఒక కపుల్ ఎలా వాటిని డివైడ్ చేసుకుని బ్యాలెన్స్ చేయాలి. హౌస్ వైఫ్ అనగానే అదేవో సింపుల్, అదేవో పని లేనట్టు కాదు, అదే ఇంకా ఎక్కువ పని ఉన్నట్టు. టోటలీ ఆక్యుపైడ్, టోటలీ రెస్పాన్సిబుల్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఇప్పుడు చూసుకుంటే ఇంట్లో ఇద్దరు కపుల్స్ ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరివి మిస్టేక్స్ ఉంటాయి. సో తన మిస్టేక్స్ ని ఎలా చెప్పడం అనేది వైఫ్ కి తెలీదు, వైఫ్ కి కూడా ఎలా చెప్పాలి అనేది హస్బెండ్ తెలీదు. ఇది తెలియకపోవడం వల్ల రిలేషన్షిప్ స్మూత్ గా సాగేది చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. అంటే సంథింగ్ కమ్యూనికేషన్ ఈస్ మిస్సింగ్ వాళ్ళ మధ్యలో. అంటే చెప్పడం రాక వాళ్ళు రూడ్ గా చెప్పేస్తున్నారు. అంటే ఇప్పుడు స్నానం చేసి టవల్ అక్కడే పడేసి వెళ్తారు, ఓకే ఈ టవల్ కూడా తీయడా అని ఒక లోపల ఒక ఫీలింగ్. అదే ఒక కమ్యూనికేషన్ మంచిగా ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడక్కడనే సాల్వ్ అయిపోతుంది. ఇది ఎలా తెలుసుకోవాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కమ్యూనికేట్ అయితే ఇద్దరి లైఫ్ బాగుంటుంది? ఇది స్ట్రైట్ క్వశ్చన్. కమ్యూనికేషన్ అని మీరే చెప్పారు, కమ్యూనికేషన్ బాగుండాలని. జనరల్గా భార్య భర్త అంటే నేను మొదటి నుంచి వస్తాను, వాళ్ళు మొదటి నుంచి భార్యాభర్తలు కాదు కదా. కరెక్ట్. రెండు డిఫరెంట్ సినేరియోల నుంచి, రెండు బ్యాక్ డ్రాప్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అవును. ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన వాళ్ళు కదా. వీళ్ళ బాటప్ వేరు, వాళ్ళ బాటప్ వేరు. వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, వీళ్ళు పెరిగిన వాతావరణం వేరు. ఎంతైనా కానీ కల్చర్ తేడా ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ తేడా ఉంటుంది, మామూలు సాధారణంగా ఉండే అలవాట్లు తేడా ఉంటాయి. ఒక చోట కలుసుకున్నప్పుడు మొదట్లోనే ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్. అంటే జనరల్గా మన ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో ఇప్పుడు మారిపోయింది, కానీ ఒకప్పుడైతే అసలు హస్బెండ్ పెళ్ళి అయిన తర్వాత కూడా భర్తను గుర్తుపట్టలేని స్థితిలో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. అంటే ఆ పెళ్లి రోజు చూసేవాళ్ళు, తర్వాత ఎప్పుడో అత్తగారింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ చూసి ఓహో ఈయన మా ఆయన అనుకునే స్థితిలో నుంచి మా అత్తగారి అనుభవమే చెప్తాను, ఆవిడే చెప్పారు. 13 ఏళ్ళకి మ్యారేజ్ అయితే పెళ్లిలో సరిగా చూడలేదు, తర్వాత ఎప్పుడో 1 year 2 years మా మామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారట, ఎందుకో పని మీద వెళ్తే తలుపు తీసి నాన్నగారు మీకోసం ఎవరో వచ్చారని చెప్పారట. అది దట్ వాస్ ద సిచ్యుయేషన్ అనమాట. నేనేమంటున్నానంటే రాను దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. అవును, ఎంతో చేంజ్ వచ్చింది, అన్నింట్లో చేంజ్ వచ్చింది. ఇప్పుడు అసలు ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోకుండా కొంతకాలం కలిసి జీవించకుండా పెళ్లిళ్ళు కూడా చేసుకోవట్లేదు. అటువంటిప్పుడు అప్పుడే అర్థం చేసుకోవడం అది కూడా అవుతుంది కదా. ఇప్పుడు ఓకే అక్కడ దాకా వెళ్ళొద్దు, తల్లిదండ్రులు కుదిర్చిన మ్యారేజో లవ్ మ్యారేజో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని ఒక దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ఎఫర్ట్ ఏం పెట్టాలి, అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ప్రతి మనిషి ఎవ్వరు పర్ఫెక్షనిస్ట్ కాదు. మిస్టేక్ అన్నారు కదా మీరు. అవును, మిస్టేక్ అని ఎప్పుడవుతుంది, నీ దృష్టిలో అది కరెక్ట్ కాదు అన్నప్పుడు అది మిస్టేక్ అవుతుంది, అతని దృష్టిలో అది కరెక్టేనేమో. ఓకే, ఈఎంఐ అతని దృష్టిలో ఈఎంఐ చేసేది తప్పు కావచ్చు, బట్ ఈఎంఐ దృష్టిలో తను చేసేది కరెక్టే కావచ్చు. నిజంగా మీరు అంటున్నప్పుడు నాకు కూడా కొన్ని థింగ్స్ రియలైజ్ అవుతున్నాయి. ఎందుకంటే మన దృష్టిలో అది కరెక్టే.
ఎదుటి వాళ్ళ అది ఇప్పుడు wrong. నేను చేస్తున్నప్పుడు నేను కరెక్టే అనిపిస్తుంది నాకు. అవును. అవతల వాళ్ళు చూసే వాళ్ళకి నేను తప్పు చేస్తున్నా అన్న భావన. ఓకే, ఒక ఇంట్లో కలిసి ఉన్నప్పుడు, ఒక సిచ్యువేషన్ లో కలిసి ఉన్నప్పుడు నాకు నచ్చట్లేదు, అవతల వ్యక్తి చేసే పని నాకు నచ్చలేదు అంటే అతను తడి టవల్ తీసుకొచ్చి మంచం మీద పడేయడం నచ్చలేదు, ఆ అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ తన థింగ్స్ అన్ని పడేయడం, మేకప్ చేసుకుని అవన్నీ అలా వదిలేసుకుని వెళ్ళిపోవడం అతనికి నచ్చలేదు. అవును. సింపుల్ థింగ్స్. ఓకే, నీకు ఓపిక ఉంటే చిన్న చిన్న టిప్స్ ఏంటంటే నువ్వు సర్దు. తన మేకప్ అన్ని, లిప్స్టిక్, పౌడర్ ప్యాడ్ అవన్నీ అలా పడేసి వెళ్ళిపోయింది అనుకో, నీట్ గా సర్ది పెట్టి చక్కగా తుడిచి పెడితే షీ రియలైజెస్. ఓకే. తను ఎలా వదిలేసి వెళ్ళింది అనేది తనకు తెలుసు కదా. వచ్చేప్పటికి అక్కడ నీట్ గా కనిపించింది అనుకో, గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతుంది, చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతుంది. అండ్ షీ రియలైజెస్ హర్ థింగ్, లైక్ నేను ఏం చేశాను, అరే తను సపోర్ట్ చేశాడు. ఈవెన్ తను కూడా అంతే, తన టవల్ తీసుకెళ్లి బయట ఆరేసింది అనుకో, హీ ఆల్సో ఫీల్స్ హ్యాపీ. రూడ్ గా నువ్వు ఇలా ఎప్పుడు చూసిన తడి టవల్ మంచం మీద వేసావు అని తను గాని, ఏంటా పడేయడం అని అతను గాని, ఒక సెకండ్ పట్టదు మాట అనడానికి. నువ్వు అని వేలు చూపించేప్పుడు 3 వేళ్ళు మన వైపు ఉంటాయి. కరెక్ట్. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి చిన్న చిన్న వాటికి అసలు హ్యాపీగా వదిలేసి, మనం చేతనైతే చేసుకోవచ్చు లేదా అలా వదిలేయచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక మనిషిని మాట అనేది చాలా పదునైంది. అవును కదా, మాట అనేది బంధాన్ని కలుపుతుంది, తుంపుతుంది కూడా. కాబట్టి యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, నచ్చలేదు అని చెప్పడానికి కూడా అది చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. అవును, దానికి కొంత మెచ్యూరిటీ ఉండాలి. మొదట్లో అంటే పిల్లలు కొంచెం వీళ్ళకు యాటిట్యూడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సెటరైట్ అవ్వాలి. తొందరపడొద్దు, హేస్టీనెస్ వద్దు. అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను వదిలేసి వెళ్ళాడంటే ఏ హరీలో ఉన్నాడో, ఏదైనా మీటింగ్ కి లేట్ అయిపోయిందేమో, ఇంకేదైనా ఇంపార్టెంట్ పని గుర్తొచ్చిందేమో, ఈ అమ్మాయికి ఏదైనా షూటింగ్ లేట్ అయిపోయిందేమో, లేకపోతే ఇంకేదైనా వర్క్ కి లేట్ అయిపోయిందేమో, ఇలా ఒక్క నిమిషం అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక మనం ఒక్క సెకండ్ పాజ్ ఇస్తే ఈ కోపాలు, అరుపులు, నీ తప్పు నా తప్పు అని గొడవలు పట్టాలు జరగవు. అండ్ ఈ కమ్యూనికేషన్ అన్నారు కదా, ఎప్పుడో ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎప్పుడో బాగున్నప్పుడు, నువ్వు చూడు ఎంత బాగుంటావు, అసలు నువ్వు మేకప్ చాలా బాగా చేసుకుంటావు, కాకపోతే నువ్వు అంత వాల్యుబుల్ కదా, మరి నువ్వు అలా పడేస్తే ఎలాగ, నేను కాబట్టి అది పెట్టేశాను, అది ఇంకెవరి చేతిలో అన్న పడితే, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అది కూడా కొంచెం యాడ్ అవుతుంది. నెక్స్ట్ కావాలి అంటే ఇంకా మీరు చెప్పాలి అనుకుంటే, ఆ అమ్మాయి అయినా అంతే, రేపొద్దున తడివి పడేస్తే వాసన వస్తుంది కదా అని చెప్పొచ్చు. అది చెప్పే పద్ధతి, సమయం, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది చాలా అంటే చాలా స్మూత్ గా సాగాలి, సెన్సిటివ్ గా ఉంటాయి కొన్ని అనుకున్నప్పుడు. కొంతమంది ఉంటారు పట్టించుకోరు, కొంచెం గట్టిగా మాట్లాడినా గానీ వాళ్ళు ఏం పర్వాలేదు ఇలా పట్టించుకునే మనస్తత్వం ఉండదు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సెన్సిటివ్. ఏదైనా ఇలా ఎత్తి చూపిస్తే వాళ్ళ తప్పు ఉన్నా గానీ కూడా ఒప్పుకోవాలంటే కొంత. కాబట్టి ప్రతి మనిషికి నువ్వేంటి ఇలా అన్నంగానే హర్ట్ అవుతారు, వాళ్ళ తప్పు ఉన్నా సరే ఫీల్ అవుతారు, బాధపడతారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడి కాస్త నింపాదిగా ఉండడం అనేది ఉత్తమం. దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్. గ్రేట్ ఐడియా. ఇప్పుడు ఫ్యామిలీలో కపుల్స్ ఒకరు ఫుల్ టైం వెళ్ళి బయట పని చేస్తున్నారు, 9కి వెళ్ళి ఎప్పుడో రాత్రికి వస్తారు, అంటే పిల్లలు ఆ టైంకి లేవక ముందే వెళ్ళిపోతారు, పిల్లలు పడుకున్న తర్వాత వస్తారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి సంబంధం లేకుండా వర్క్ చేస్తారు, అంత హార్డ్ వర్క్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఫైనాన్షియల్ గా మనం బెటర్ ఉండాలి అనే ఉద్దేశంతోనే చేస్తారు. అండ్ ఇంకొక పర్సన్ ఇంటిని చూసుకోవడానికి ఉంటారు, అంటే మాక్సిమం వైఫ్సే ఉంటారు కాబట్టి. సో పిల్లలను చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ, కానీ ఆ ఉమెన్ కి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటది, ఎందుకంటే ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా అనేది, అంటే ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియదు, ఒక ఐడెంటిటీ అనేది ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వర్క్ చేసినా కూడా తననే వచ్చి అంటుంటారనమాట, నువ్వేం చేస్తావు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఈ మాత్రం సర్దుకోవాను, ఇల్లుని చక్క పెట్టుకునే బాధ్యత నీదే కదా, పిల్లల్ని ఆ మాత్రం చూసుకోవా. ఏదైనా చిన్న మిస్టేక్ అయినా ఎండ్ ఆఫ్ ది డే పాయింట్అవుట్ చేసేది హౌస్ వైఫ్ ని. తను 365 days కష్టపడ్డా 24/7 తన టైం ఇచ్చిన రికగ్నైజ్ మాత్రం 0, వితౌట్ సాలరీ పనిచేస్తుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్లో హస్బెండ్ కానీ వైఫ్ కి కానీ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అది హస్బెండ్ కూడా షేర్ చేసుకోవాలి అనేది ఒక థాట్. అంటే ఎలా చైల్డ్ కేర్ అనుకోండి, హౌస్ హోల్డ్ వర్క్స్ అనుకోండి, ఒక కపుల్ ఎలా వాటిని డివైడ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి, హస్బెండ్ వైఫ్ కి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. హౌస్ వైఫ్ అనగానే అదేమో సింపుల్, అదేమో పని లేనట్టు కాదు, అదే ఇంకా ఎక్కువ పని ఉన్నట్టు.
టోటలీ ఆక్యుపైడ్, టోటలీ రెస్పాన్సిబుల్. మీరు అంటుంటే నాకు మొన్ననే ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను యూట్యూబ్ లో, ఇది ఉమెన్స్ డే స్పెషల్ చేసినట్టున్నారు. ఘర్కి ముర్గి, సాక్షి తన్వర్ చేసింది తను. ఎక్స్ట్రాడినరీగా తీశాడు. ఇట్స్ లైక్ ఒక ఇంట్లో మీరు అన్నట్టుగా ఒక ఇంట్లో హోమ్ మేకర్ ఉంటుంది, హస్బెండ్ వర్క్ చేస్తాడు, 2 పిల్లలు, అత్త మామ. తను పొద్దున్న లేచిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా పని చేస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ చేయడం, పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళకి తినిపించడం, హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టడం, పంపించడం, ఇన్లాస్ని చూసుకోవడం, వాళ్ళకు మందులు ఇవ్వడం, మామగారిని వాకింగ్కి తీసుకెళ్ళడం, ఇంట్లో మళ్ళీ పెద్దవాళ్ళకి లంచ్ చేయడం, ఈవినింగ్ ఆయన బట్టలు చూసుకోవడం దగ్గర నుంచి సమస్తం, మళ్ళీ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి రొటీన్ పరుగు 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 పరుగు. ఇంకా నైట్ ఎలా పడుకుంటుందో అలా మార్నింగ్ లేవడం, అసలు ఆ టైం అలాగా అయిపోతుంది. షీ డస్ లైక్ దట్. కానీ అందులో కూడా తనకంటూ కొంత ఇది ఉండాలని చెప్పేసి ఒక బ్యూటీ పార్లర్లో వర్క్ నేర్చుకుని, అది కూడా ఎవరికి డిస్టర్బ్ కాని టైంలో ఆ గంట తను చిన్న చిన్నవి చేసుకుని ఆ కాస్త సంపాదన తను దాచుకుంటూ ఉంటుంది. ఒకసారి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని డిన్నర్కి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ తనదేముంది సంపాదన, మగవాళ్ళని ఎప్పటికీ చాలా కష్టపడాలి అది ఇదని మాట్లాడుకుంటుంటారు. అక్కడికి డిన్నర్ తను చేసి ఇస్తూ ఉంటుంది. వీళ్ళు కూర్చుని దే హ్యావ్ డ్రింక్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ డిన్నర్ అని అంటే తను ఇలా అనగానే, మీ వైఫ్ కూడా చేస్తుంది కదా బ్యూటీషియన్ గానే ఏదో అంటే, హస్బెండ్ కి తెలుసు అంటే చిన్న ఒక గంట అని అంటే, దాన్నే ఉంది అది చిన్న, అదేం పనికి వస్తుంది, అదేం సపోర్ట్ చేస్తుంది ఫ్యామిలీని అన్నట్టుగా తీసివేసి మాట్లాడతారు. షీ ఫీల్స్ వెరీ బ్యాడ్. అప్పటిదాకా ఒకలా ఉంటుంది, చాలా బాధపడి ఏం చేస్తుందంటే, ఒక ఫైన్ డే చక్కగా గోవాకి టికెట్ కొనుక్కొని నేను ఒక 1 month నేను వెళ్ళిపోతున్నాను, ఐ నీడ్ ఏ హాలిడే అని అడుగుతుంది. అని అడిగేప్పటికీ అర్థం కాదు ఎందుకు అని అంటే, అక్కర్లేదు, నేను ఒక 1 month నాకు ఒక్కర్లేదు ఆ హాలిడే, నువ్వు ఏం కష్టపడుతున్నావు అని హాలిడే అని అడుగుతాడు. ఫస్ట్ అంటే నాకు ఇప్పుడు టైం లేదు నేను తీసుకెళ్ళాను, నువ్వు రాక్కర్లేదు నేను వెళ్తున్నాను అంటే అని అంటే, నువ్వేం కష్టపడుతున్నావు అని అంటే, అవును ఏం కష్టపడట్లేదు కదా, అందుకే కష్టపడకుండా ఉన్నాను కదా, దానికి బ్రేక్ కావాలని అలా కొంచెం సర్కాస్టిక్ గా అంటుంది. ఎనీవే షీ ఇంకా తను వెళ్తాను అన్నప్పుడు అందరి మొహాలు తెల్లబోతాయి. వెళ్తుంది, కార్ ఎక్కుతుంది, వెళ్ళే టైంకి వీళ్ళందరూ ఆలోచించుకుంటారు, రేపు బ్రేక్ఫాస్ట్ ఎవరు చేస్తారు, లంచ్ ఎవరు చేస్తారు, నన్ను వాకింగ్కి ఎవరు తీసుకెళ్తాం, మందులు ఎవరు ఇస్తారు, పిల్లల్ని ఎవరు పంపిస్తారు. ఇలాగా తను చేసిన ప్రతి పని కూడా లిస్ట్ అవుట్ చేసి అందరు నీరసించిపోతారు. అండ్ దిస్ లేడీ కొంత దూరం వెళ్ళి నా వల్ల కావట్లేదని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు హస్బెండ్ సారీ చెప్తాడు, ఏడ్ చేస్తాడు, నా వల్ల తప్పైపోయింది, నాకు అర్థమైంది అనేసి. అప్పటి నుంచి దే స్టార్ట్ సపోర్టింగ్ హర్. మా అమ్మాయి వచ్చి, అమ్మ నేను సపోర్ట్ చేయను అని అడుగుతుంది. అతను వచ్చి నేను పిల్లల్ని నేను పంపిస్తాలే అని చెప్తాడు. ఆ అత్తగారేమో మామయ్య గారికి నేను ఇస్తాను మందులు అని చెప్తుంది. లెసన్ అనేది టీచర్. అంటే ఎలా రియలైజ్ అవుతారు ఫ్యామిలీలో అంటే, ఒక్క చిన్న రివోల్ట్ చూపించారు అందులో అంతే. బట్ జనరల్ గా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, హౌస్ వైఫ్ అన్నా మన హోమ్ మేకర్ అన్నా, దట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. చిన్న చూపు చూస్తారు, అదేం చిన్న సింపుల్ పని కాదు. వాళ్ళకు ఒక సెకండ్, ఒక అరగంట కూడా ఆఫ్టర్నూన్ నాప్ తీయడానికి కూడా టైం సరిపోదు. ఇలా ఏదో ఒక పని గుర్తొస్తుంది, ఏదో ఒకళ్ళు బెల్ కొడతారు, ఏదో ఒకళ్ళు, ఇవన్నీ ఉంటాయి, ఉండకుండా ఉండవు. సో ఏది కూడా ఈజీగా, అసలు తనకి శాలరీ ఇవ్వడం మొదలు పెడితే నీకన్నా ఎక్కువ శాలరీ వస్తుంది. కరెక్ట్. అసలు ఇంకొక న్యాయం, నీకు ఒక 50,000 శాలరీ వస్తుంది, హస్బెండ్కి ఒక 50,000 శాలరీ వస్తుంది. ఓకే, ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, ఏం సంపాదించట్లేదని కదా నీ ఉద్దేశం కదా. నీ తల్లిదండ్రుల్ని చూసుకుంటుంది, నీ పిల్లల్ని, నీకు కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తను తీసుకుంది, ఇల్లు వాకిలి చూసుకుంటోంది, పాలు నీళ్లు అన్ని చూసుకుంటోంది, బడ్జెట్లు అన్ని చూసుకుంటోంది. ప్రతిదానికి నువ్వు ఫీజు కడితే నీ 50,000లో 25,000 తనకి ఇవ్వాలి నువ్వు శాలరీ కదా. సో ఇదంతా ఏంటంటే, నేనేదో ఉద్ధరిస్తున్నట్టు విప్లవంగా మాట్లాడటం కాదు, కానీ ఆ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి అవతల వ్యక్తి పట్ల, తను చేస్తున్న పని పట్ల ఒక గౌరవం. అది ఏ పనైనా సరే, ఆ పనిని, ఆ మనిషిని రెస్పెక్ట్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా నేనేమైనా హెల్ప్ చేయనా నీకు. చిన్నవి ఎట్లా హస్బెండ్ ఎలా షేర్ చేసుకోవచ్చో చెప్తా. మార్నింగ్ లేవంగానే తనే ఎందుకు డికాక్షన్ వేయాలి, హస్బెండ్ వేయచ్చు, చిన్న చిన్నవి. తను ఏమన్నా వంటకు కావాల్సినవన్నీ చూసుకుంటుంటే కూర కట్ చేసి ఇవ్వచ్చు, పిల్లలకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు అవన్నీ ప్రిపేర్ చేస్తుంటే పిల్లల్ని రెడీ చేయొచ్చు. కరెక్ట్. వన్ క్యాన్ టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ. స్కూల్ బస్ దాకా దింపి రావచ్చు, తను పరిగెత్తక్కర్లేదు కదా, నైటీలో పట్టుకుని పిల్లల్ని పట్టుకుని పరిగెత్తాల్సిన అవసరం లేదు.
అఫ్ కోర్స్ హీఈస్ ఆల్సో ఇన్ అ హరీ ఆఫీస్కి వెళ్ళడానికి. అవును. కానీ టైం నువ్వు గనక అలాగా డివైడ్ చేసుకుని దాన్ని గనక దీనికి ఇంత టైం అని పెట్టుకుని ఓ అరగంట ముందు లేస్తే ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. ఆ తర్వాత తనకి ఇంట్లో ఉండే పనంతా తనకు ఉంటుంది కదా, అవన్నీ చేసుకోవడం. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం చేయక్కర్లా, అప్పుడు యూ కెన్ రిలాక్స్. మార్నింగ్ టైం అసలు విమెన్కి తెలుసా, చిన్న మాట చాలు, నేనేమన్నా హెల్ప్ చేయనా అంటే చాలు, చెయ్యక్కర్లా, అవును. చేసినంత ఫీల్ అయిపోతుంది కరెక్ట్ కదా. సో దట్ వే ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకుని ఆలోచించుకుని ఇలాంటి మూవీస్ చూస్తే అయినా కొంచెం రియలైజేషన్ వస్తుంది అనిపిస్తుంది. చాలా బాగుంది అది. ఘర్కి ముర్గి అని షార్ట్ ఫిల్మ్ ఉంది, చూడాలి అందరూ, యూట్యూబ్ లో చూడండి, చాలా బాగుంది. అంటే కూరలో ఉప్పు లేకపోతేనే దాని వాల్యూ తెలుస్తుంది అన్నమాట. అంతే కదా. ఎప్పుడైనా ఒకసారి అలాగ చురక తగిలితే అప్పుడు తెలుస్తుంది. అందరు అలా ఉండరమ్మా, ఎందుకంటే ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది సొసైటీలో. అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన కేసు ఎక్కడ, ఇంట్లో ఇంకెవ్వరు లేరు, ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్, పిల్లలు ఉన్న చోట షీ నీడ్స్ సమ్ సపోర్ట్. అదే ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కో సిస్టర్స్ ఉన్నారు, లేకపోతే ఇంకెవరైనా వీళ్ళు ఉన్నారు, బ్రదర్స్ కాస్త యాక్టివ్గా ఉన్న మదర్ ఇన్ లా వీళ్ళు ఉన్నారంటే దే కెన్ సపోర్ట్ ఈచ్ అదర్. అది కూడా ప్రాబ్లం లేదు, హస్బెండే వచ్చి చేయాలని లేదు. బట్ అసలు నేను ఒక్కదాన్నే అయిపోయాను అన్న ఫీలింగ్ ఆవిడకి రాకూడదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు హౌస్ అండ్ అంటే ఇంట్లో న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉంటున్నాయి కాబట్టి ఐ అండర్స్టాండ్. అండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి వర్క్. ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకో, అమ్మాయి ఆవిడ చేస్తుంది అతను చేస్తుంది అంటే ఖచ్చితంగా. ఇప్పుడు మన వెస్టర్న్ కల్చరే అది. మన వాళ్ళే ఎంతమందో యుఎస్ లో యూకేలో సెటిల్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళు కంపల్సరీగా ఇద్దరు షేర్ చేసుకుంటారు, వీకెండ్స్ కలిసి వర్క్ చేసుకుంటారు. మనలాగా ఇక్కడ మెయిడ్స్ ఉండరు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ స్టాఫ్ ఉండరు, కాబట్టి అది అలవాటు అయిపోయింది. ఆ కల్చరే ఇక్కడ కూడా మనకి వచ్చి చాలా మంది చేస్తున్నారు. 90% చేంజ్ వచ్చిందని అనుకుంటున్నాను మనుషుల థింకింగ్.